గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. మనం చూస్తున్న అతిపెద్ద మార్పు ఏఐ. బాధ్యతాయుతంగా వినియోగిస్తేనే ఫలితాలు. నిపుణుల పనిని ఇది తేలిక చేస్తుంది. తెలంగాణ ఏఐ ఇన్ఫర్మేషన్ హబ్ సిఇఓ ఫణి నాగార్జున. 29 నుంచి అసెంబ్లీ. కృష్ణా గోదావరి జలాలపై సమగ్ర చర్చ. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు. 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ. మహానగర విస్తరణపై ఆర్డినెన్స్. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. భారత హయాంలోనే డిపిఆర్ వెనక్కి ముఖ్యమంత్రి. బీటెక్లో డిమాండ్ కోర్సులు. రక్షణ, విమానయాన, బయో ఇన్ఫర్మేటిక్స్ ఉన్నత విద్యామండలి కసరత్తు. రాష్ట్రపతికి ఆత్మీయ వీడ్కోలు. పల్లెలో కొత్త పాలక వర్గాలు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. పాత నేరస్తులపై ఏదీ నజర్. జైళ్ల నుంచి విడుదలయ్యాక నిఘా కరువు. సర్వే సమాచారం నిష్ప్రయోజనంగా మారిందనే విమర్శలు. ఎస్ఐఆర్కు సన్నద్ధం. ముందస్తు ప్రణాళికలో రాష్ట్ర ఎన్నికల అధికారులు. 2002 ఓటర్ జాబితాతో 2025 జాబితా మ్యాపింగ్. ఇప్పుడు సాక్షి. మత్తు వదిలారు. జైలు పాలయ్యే ఖైదీల్లోని డ్రగ్స్ బానిసల్లో పరివర్తనకు రాష్ట్ర జైలు శాఖ వినూత్న కార్యక్రమం. లొంగుబాటుకు దేవుజీ షరతులు. మధ్యవర్తుల ద్వారా కేంద్రంతో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కీలక చర్చలు. మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసుల హక్కుల కోసం పట్టు. శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిష్యత్తుపైన ప్రశ్నలు. ఆయన డిమాండ్పై ఇంకా స్పందించిన కేంద్ర హోంశాఖ. అందుకే లొంగుబాటుతో తాత్పర్యమన్న ప్రచారం. డిమాండ్ నెరవేరితే అమిత్ షా ఎదుట లొంగుబాటు. నెల కిందటే దేవుజీ అంగరక్షణను అరెస్ట్ చేసిన పోలీసులు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్. ఆంధ్ర వాళ్ళకు అమ్ముడు పోయింది బీఆర్ఎస్ఏ. మంత్రి ఉత్తమ్. తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్ రావులే. 10 ఏళ్ళు ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేయలేదు? రాయలసీమ ఎత్తిపోతలు ఆపింది మా ప్రభుత్వమే. బెట్టింగ్పై కదిలారు. బెట్టింగ్కు బానిసలవుతున్న పోలీసులపై నిఘా. కమిషన్కే ఏటా 600 కోట్లు. అవుట్సోర్సింగ్ కొలువులతో ఏజెన్సీలకే శిలుల పంట. రేవంత్ ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదు. కేసీఆర్ గర్జిస్తేనే ప్రాజెక్టులు అప్పగింత నుంచి వెనక్కి హరీష్ రావు. 45 టీఎంసీలు చాలు అనే లేఖని విరమించుకోవాలి. ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్టేట్స్మెన్గా కేసీఆర్, స్ట్రీట్ రౌడీలా రేవంత్ వ్యవహారం. బీఆర్ఎస్ను ఎండగట్టాలి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. వైద్య విద్యతో ఎన్ఎంసీ వ్యాపారం. రిజిస్ట్రేషన్ ఫీజులు రెట్టింపు. ప్రాసెసింగ్ ఫీజు తొలిసారి స్లాబులు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఫీజుల భారం. కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల. స్టార్లింక్ ఉపగ్రహాలకు రష్యా గండం. ఆస్తి పన్ను వడ్డీపై 90% రాయితీ. 1 టైం స్కీమ్ ప్రకటించిన మున్సిపల్ శాఖ. విస్తరించిన జిహెచ్ఎంసీ పరిధిలో వర్తింపు. సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక మండళ్లు. ఇక ఎన్నికలు నిర్వహించకూడదని సర్కార్ నిర్ణయం. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు. సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 3 డైరెక్ట్ పోస్టులు తప్పనిసరి. చైర్మన్, వైస్ చైర్మన్ సహా 13 మందితో పాలకవర్గం. నీలా నేను అవసరానికో పార్టీ మారను. రేవంత్ను చూసి ఉసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. కేసీఆర్ స్టేట్స్మెన్స్లా రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు డిపిఆర్ వెనక్కు వచ్చిందన్న ఉత్తమ్ ఆరోపణ శుద్ధ అబద్ధం. 45 టీఎంసీలకే ఒప్పుకుంటూ మీరే లేఖ రాశారు హరీష్. జోరుగా హుషారుగా ఔటర్కు. హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్కు మరో 2 ఎలివేటెడ్ కారిడార్లు. షేక్పేట్ నాలా నుంచి గండిపేటలోని సివిఐటి వరకు ఒకటి. బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరో కారిడార్. రహదారులను విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు. ఇప్పటికే హైదరాబాద్ నాగ్పూర్ మార్గంలో ప్యారడైజ్ షామీర్పేట రూట్లో కారిడార్ల నిర్మాణం పనులు. 3 రంగుల పంచాయతీ. పల్లెపాలన షురు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుల సభ్యుల ప్రమాణ స్వీకారం. ప్రజాప్రతినిధులకు సీతక్క శుభాకాంక్షలు. నీళ్ల నిజాలు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు. ఇప్పుడు వెలుగు. ఇండియాలో పొల్యూషన్తో 17 లక్షల మంది మృతి. 2022 ఏడాదికి సంబంధించి లాన్సెట్ నివేదిక వెల్లడి. బొగ్గు, ఆయిల్ని మండించడంతో విపరీతమైన కాలుష్యం. సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని వెల్లడి. కాకా క్రికెట్ టోర్నమెంట్ షురు. మహబూబ్నగర్ జిల్లా ఎన్సీఏ గ్రౌండ్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్. కేసీఆర్ స్టేట్స్మెన్గా మాట్లాడితే రేవంత్ చీఫ్గా మాట్లాడిండు. నిధులు తేవడంలో మీ అనుభవం ఏమైంది హరీష్? వాటాలు పంచుకోవడంలోనే ఎక్స్పీరియన్స్ ఉన్నదా? ఫార్మాసిటీ విలువేంటో కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం కూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని వ్యాఖ్య. 29 నుంచి అసెంబ్లీ. నీళ్లపై నిలదీద్దాం. ప్రజలే కేసీఆర్ తోలు తీస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కు ప్రజలకే ఉన్నది. మంత్రి పొన్నం.
తోలుతీసే అంశాలు ఏవి ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్. 10 ఏళ్ల అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలే? మంత్రి జూపల్లి. ఏపీకి నిధులు తరలిపోతున్నా కేంద్రం వివక్షపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? మంత్రి వాకిటి. కవిత ప్రశ్నకు జవాబు చెప్పలేక మాపై ఏడిపేందుకు మంత్రి సీతక్క. సెట్ ముందుకు సోమేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్స్ రికార్డ్. రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలు. త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు నోటీసులు. ఆంధ్రులకు అమ్ముడు పోయిందే బీఆర్ఎస్ వాళ్ళు. నీళ్లు నిధులని వాళ్లకే దారపోశారు. మంత్రి ఉత్తమ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. రేవంత్ సర్కార్కు చలి జ్వరం. కేసీఆర్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి. సీఎం మంత్రులు ఆగమాగం. అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే. జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం. బీఆర్ఎస్ దూకుడుపై సర్కార్ మల్లగుల్లాలు. గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం. అందుకే 29 నుంచే సభ నిర్వహణకు నిర్ణయం. 3 నుంచి 5 రోజుల అసెంబ్లీ నిర్వహించే యోచన. కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు. 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు? పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీల హక్కు నీళ్ళు వదులుతారా? ఇది కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక తప్పిదం. తెలంగాణ తీరని ద్రోహం. తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలి. మాజీ మంత్రి హరీష్. ఎమ్మెల్యే నాయనిని నిలదీసిన మహిళలు. ఇల్లు పింఛన్ రావడం లేదు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారని ప్రశ్నలు. వేరే వాళ్ళ గురించి మీకెందుకు అని ఆగ్రహించిన నాయని. ల్యాబ్ టెక్నీషియన్లో అక్రమాలు. నియామకాల్లో అర్హత లేని వారికి వెయిటేజీ. లక్షల్లో వసూలు. 170 గ్రేడ్ 2 పోస్టుల అమ్మకం. ముమ్మాటికి అవి కూల్చివేతలే. ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యాంల ధ్వంసం. ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం. నమస్తే తెలంగాణతో వాటర్మెన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్. తోడేళ్లకే తోడ్పాటు. హల్దీబాగ్లో ఇంకా ఆగని ఇసుక దందా. ముఠా నేతలతో ఉన్నతాధికారి చట్టాపట్టాల్. వాగులో ఇప్పటికీ తొలగని ప్రైవేట్ రోడ్డు. అవినీతిపై ఉక్కుపాదం. ప్రతిజ్ఞ నవ్వుల పాలు. వాగు పొడుగున 20 క్వారీ స్పాట్స్ గుర్తింపు.